కంగ్రాచులేషన్స్ పాండు, బాగుంది. అదనమాట నువ్వు సాధించిన విజయానికి నీ బాస్ గా, మన యూనివర్సల్ డిటెక్టివ్ ఏజెన్సీ మేనేజింగ్ డైరెక్టర్ గా నేనెంతో గర్విస్తున్నాను. అదనమాట. ఓకే, నీ బ్రెయిన్ ఎప్పుడు ఇంత షార్ప్ గా ఉంచుకోవాలి. వెళ్ళి పని చూసుకో. లేదా అది షార్ప్నెస్ అంటే అదనమాట. వెళ్ళి పని చూసుకో. ప్లీజ్. హలో హలో సార్, కులాసానా? కులాసే. అవును, లెక్క ప్రకారం మీరు నిన్నే రావాల్సింది, రాలేదే. మీరు వస్తారని నిన్నంతా వెయిట్ చేస్తూ కూర్చున్నాను. ఓహో, నిన్న కోట్ వేసుకొచ్చింది అనుకా గురూజీ. వేసవకాలంలో కోట్ ఎందుకు వేసుకొచ్చారా అనుకున్నా. గణపతి, ఇలా రామా, రా ఇలా రా. నాకు 3,50,00,000ని 33,50,00,000 పెట్టి హెచ్చవేసి ఎంత వస్తుందో అర్జెంట్ గా చెప్పగలవా? అంత అర్జెంటా గురూజీ? చాలా అర్జెంటు. వెల్, ఇంకేమిటి విశేషాలు? ఏముందండి, నేను మా పక్కింటి వాళ్ళ కుక్కకి 4 పిల్లలు పుట్టాయండి. బుజ్జిమండలు గొనుగులాడితే ఇంతింతే ఉన్నాయి. ఎంత బుద్ధొస్తున్నాయో. ఇంకా అంటే మా ఎదురింటి ఆవిడకి ఒంట్లో బాగుండలేదండి పాపం. రాత్రంతా ఒకటే దగ్గు, పిల్లి కోతలోను. పక్కింటి వాళ్ళ కుక్క పిల్లలు, ఎదురింటి ఆవిడ పిల్లి కూతలు, ఇవి తప్ప మన మధ్య వేరే టాపిక్కే ఉండదా అండి? ఇంకేముంటుందండి, పొద్దున 7ంటికి లేస్తానా, 7:30కి భోంచేస్తాను. మా నాన్నగారు కాస్త ఆలస్యం చేస్తారు. కరెక్ట్ గా 9ంటికి మా నాన్నగారు నన్ను ఏదో ఇంటి దగ్గర దింపేసి స్కూల్కి వెళ్ళిపోతారు. అప్పటి నుంచి సాయంత్రం 6 దాకా ఇలా ఫోన్లు తోడటమే పని. అయ్యో, అదో తిట్టవండి. ఏంతనే కదా తొడవాలి. ఈ అదృష్టం కూడా నాకు లేదా? అబ్బా, ఈ పని నేను చేయలేక చచ్చిపోతున్నాను అనుకోండి. ఏదో రోజున ధైర్యం చేసేసి ఓ బ్యాంకు దోచేసో, ఓ మనిషిని చంపేసో ఓ 1,00,000 రూపాయలు కొట్టేస్తానండి. అక్కడ ఇంకా ఎక్కువన్నా నాకొద్దు, 1,00,000 చాలు. ఈ పని మానేసి హాయిగా ఇంట్లో కూర్చోచ్చు. ఏమండోయ్, మా డిటెక్టివ్ దగ్గర అలాంటి మాటలు మాట్లాడకండి. మీరు దొంగతనం చేస్తే మేము పట్టేసుకుంటాం. నేను చేసే దొంగతనాన్ని మీరు కాదు కదా, ఆ ఈశ్వరుడు కూడా పట్టుకోలేడు. సరే ఊరుకోండి, ఈ మాటలు మా బాస్ ఉంటే నిజం అనుకుంటాడు. గణపతి, అయిపోయింది గురూజీ. అది కాదు మాట. కై కా కమ్మ కై, కై కల్లు కయే కక్క కడో, కతే కలు కసు కకో. కా ఏమిటిది కా భాష? ఆ భాషలో నాకు మాస్టర్ డిగ్రీ ఉంది తెలుసా? ఈ అమ్మాయి ఇల్లు ఎక్కడో తెలుసుకోమన్నారు కదా. అదే లేదు. నేను ఊరికి సరదాకి దొంగతనం విషయం చెప్పాను. ఇప్పటి నుంచి ఆరాలు మొదలెడదామనే. అదే లేదండి, జస్ట్ లైక్ దట్. వస్తానండి. మళ్ళీ ఎప్పుడు వస్తారు? చెప్పండమ్మా, మళ్ళీ కోట్ వేసుకొస్తారు. ఎవడో జోల్ గారు, ఒక్క నిమిషం. ఆగిపోతే పనిలో ఉన్నారనుకున్నాను. వాడి పని పూర్తి చేసి వచ్చానండి. నాతో ఏదైనా మాట్లాడాలా? అవునండి, చాలా మాట్లాడాలి. కానీ ఇక్కడ కాదు, ఇప్పుడు కాదు. మీ ఇల్లు ఎక్కడో చెప్తే తీరుబడిగా మీ ఇంటికి వచ్చి చాలా ముఖ్యమైన విషయం మాట్లాడతాను. చూడండి, నేను రోజు 20 చోట్లకి ఫోన్ పని మీద వెళ్తుంటాను. అందరికీ నా ఇంటి అడ్రస్ ఇచ్చి కొరియతో తలగొక్కటం నాకు ఇష్టం ఉండదు. సరే, మీ ఇల్లు ఎక్కడో మీరు చెప్పకండి, నేనే కనుక్కుంటాను. ఇంపాసిబుల్. ఏమండోయ్, నాకు సాధ్యం కాని విషయం అంటే ఏం లేదండి. పందెం కడతారా? పందెం. సరే, ఈ వేళ నుంచి 3 రోజుల్లోపు మీ ఇల్లు ఎక్కడో కనుక్కుని మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని పలకరిస్తాను. బెట్. చూద్దాం. సరే, నేను ఓడిపోతే మీకు 100 టెలిఫోన్ బేరం అప్పు చెప్తాను. మీరు ఓడిపోతే నాకు 100 చిరునవ్వులు ఇవ్వండి, చిరంజీవిని అయిపోతాను. మీరా? అయ్యో, ఇలా పడిపోయారేంటి? పడిపోవడమా? ఎవరనండి, నేను ఇక్కడ కూర్చున్నాను. ఇప్పుడు మనం అది చాలా దూరం చార్జ్ వస్తుంటాం కదా. జనరల్ గా రాగానే అదే ఇలా రెస్ట్ తీసుకోవడం నాకు అలవాటు. మా రూమ్ లో కూడా నేను ఎప్పుడు ఇంతే. అది అందులో ఇక్కడ గుమ్మం అది చాలా వెడల్పుగా బాగుంది. ఇల్లు కూడా. మా ఇల్లు ఎలా తెలుసుకున్నారు? ఏమండి, ఇలాంటివన్నీ మీరు అడగకూడదు. మన పందెంలో నేను గెలిచాను. చూడండి, నా మాటకో నా చేష్టకో కాకుండా మన ఒప్పందం ప్రకారం నా కోసం నన్ను చూసి తీయగా ఓ చిన్న నవ్వుకు నవ్వండి ప్లీజ్. సుహాసిని, సుమధుర హాసిని. ఏమండి, రేపు మీ ఆఫీస్కి వచ్చి తీరుబడి. ఎవరన్నారు? మీ నాన్నగారా? రేపు మీ ఆఫీస్కి వచ్చి తీరుబడిగా మీరు అడిగిన సార్లు అవుతాను. ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. చూడండి, నేను రేపు ఆఫీస్కి మీకోసమే వస్తాను.
నేను ఇక్కడి నుంచి విజేతగా వెళుతున్నాను. అది మాత్రం మర్చిపోకండి. మైండ్ ఇట్. మీకు అసలే మంచి మరుపు. దారిటండి. అది నాకేం తెలియదు అనుకున్నారా? వాస్తు ప్రకారం ఒక కొత్త ఇంట్లోకి వచ్చినప్పుడు అది అదే గృహం మధ్యం దాకా వెళ్ళాలని శాస్త్రం చెబుతోంది. అందుకే నేను ఇక్కడ దాకా వచ్చి అది గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్ అండి. గుడ్ మార్నింగ్ గురూజీ. వాట్ గణపతి, ఇప్పుడా రావటం? ఇప్పుడు టైం ఎంత అయింది? బాస్ ఇంటికి రమ్మని కబురు పెడితే వెళ్ళాను గురూజీ. ఆయనకి వేరే పని ఉందిట. కాస్త లేటుగా 12 గంటలకు వస్తానని చెప్పమన్నా. 12 గంటల దాకా రాకపోతే పనులు ఎలా సాగుతాయి? ఏమిటి 12 గంటల దాకా రారా? అవును గురూజీ. చూడు గణపతి, నేను జ్వాల ఇంటరాగేట్ చేయాలి. నువ్వు వెంటనే ఆవిడ ఇక్కడ తీసుకురా. ఎందుకు గురూజీ అనవసరం? కాదు, అవసరం. 100 మంది దోషులైనా శిక్ష నుంచి తప్పించుకోవచ్చేమో కానీ ఒక నిర్దోషికి కూడా శిక్ష పడకూడదన్నది మన న్యాయశాస్త్రాభిప్రాయం. నేను తీస్తాను గురూజీ. ఇట్స్ ఆల్ రైట్. నువ్వు వెంటనే వెళ్ళి జ్వాల్ని ప్రవేశపెట్టు. చిత్తం ప్రభు. చూడండి జ్వాల గారు, నేను మిమ్మల్ని ఇంట్రాగేట్ చేద్దాం అనుకుంటున్నాను. మీరు నాకు కొంచెం జస్ట్ కోఆపరేట్ చేయాలి. ఓకే? వెల్కమ్ మిస్ జ్వాల. I want interrogate you. You just cooperate with us, okay? This is fantastic. కూర్చోండి. Welcome, Miss Jwala. I want to interrogate you. You just cooperate with us. This is lovely, fantastic. Yes, take your seat. Well, అంటే ఇప్పుడు ఎస్, నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను. వాటికి మీరు సమాధానం చెప్పాలి. జస్ట్ మూమెంట్. నేను స్మోక్ చేయందే నా బ్రెయిన్ పనిచేయదు. ఎస్ గురూజీ. సి మిస్టర్ గణపతి, నువ్వు కిందకి వెళ్ళి ఓ 555 సిగరెట్ ప్యాకెట్ అండ్ 2 కాఫీ పట్టురా. డబ్బులు ఇవ్వండి. నువ్వు వెళ్ళి పట్టుకురా. ఎలా పట్టుకురమ్మంటారండి? కింద హోటల్ వాడికి కిల్లి కొట్టు వాడికి ఇప్పటికే బోల్డ్ అంత బాకీ పడిపోయాం. ఇప్పుడు మనం కింద కనబడితే కొడతారు. ఓకే, అసలు నేను ఎవరన్నారు ఇక్కడికి? మేము చాలా సీరియస్ గా మాట్లాడుకున్నాం. యు ప్లీజ్ గెట్ అవుట్. ఎస్ గురూజీ. మరి కాఫీ? వద్దు 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 వద్దు. జ్వాల గారు, అసలు కాఫీ తాగటం ఆరోగ్యానికి మంచిది కాదు. అలాగే సిగరెట్ స్మోకింగ్ కూడాను. అందుకే వెల్ మిస్ జ్వాల, ఈ కేసుకు సంబంధించిన ఫైల్ నేను తయారు చేసి బీరువాలో దాచాను. అసలు ఎలాంటి సమస్యలున్న ఫైల్ అయినా సరే నేను బీరువాలో దాస్తుంటాను. దానికి సంబంధించిన కీ ఇదిగో నా దగ్గర ఎప్పుడు భద్రంగా ఉంటుంది. I got it. This is your file. Well, మిస్ జ్వాల, మీరు మామూలుగా ఫోన్ చూడడానికి ఆ బంగ్లాలోకి వెళ్ళారు. వెళ్ళగానే లోపలంతా చీకటిగా ఉంది. మీరు అలవాటు ప్రకారం ఫోన్ దగ్గరికి వెళ్ళారు, రిసీవర్ చేతిలోకి తీసుకున్నారు. ఆ తర్వాత పని మనిషి వచ్చి లైట్ వేసింది. అప్పుడు మీ చేతిలో ఉన్నది రిసీవర్ కాదు, రివాల్వర్. Am I correct? ఏమిటానండి, నాకు చిన్నప్పటి నుంచి చిటిక వేయటం రావట్లేదు. రివాల్వర్ చూసి కంగారు పడ్డాను. ఎస్, ఎదురుగా శవం ఉంది. ఆహా,
ఈ లోపు పని మనిషి పెద్దగా అరిచింది. ఐ సీ. నేను మరింత కంగారు పడ్డాను. ఇంతలో పక్కింటి వాళ్ళు వచ్చారు. దెన్ కాసేపాకి పోలీసులు వచ్చారు. బట్ ఏమైనా మీ విషయంలో నేను చాలా చాలా బాధపడుతున్నాను జ్వాల గారు. ఐ పిటీ యు. నో 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 కంట్రోల్ యువర్ సెల్ఫ్. నో నో యు షుడ్ క్రై. నలుగురిలో తలెత్తుకోలేకపోతున్నాను. సో వాట్? ఎలాగైనా నన్ను ఈ కేసు నుంచి బయటపడేయండి ప్లీజ్ ప్లీజ్. ఐమ్ సారీ అండి. నో 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 ఇట్స్ ఆల్ రైట్. ఐమ్ సారీ. మా టైలర్ మరి బాగా కుట్టాలని గట్టి దారంతో కుట్టాడు. అదే ఇట్స్ ఆల్ రైట్. ఏమైనా జ్వాల గారు, ఈ కేసులో నేను చాలా బలంగా చేతులు పెట్టాలని. సిడాన్, కూర్చోండి. చూడండి, మీరు ఆ ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఆ ఇంటి ముందు గాని ఆ ఇంటి దగ్గరలో గాని మీ దృష్టిలో పడ్డవి ఏమైనా మీకు గుర్తున్నాయా? ఏమీ లేవండి. అంటే ఇది పెద్ద విషయం ఏమి కాదేమో. ఆ ఇంటి కాస్త దూరంలో ఓ చాక్లెట్ కలర్ మారుతి కారు ఆగి ఉందండి. దాని మీద ఎక్కి పిల్లలు ఆడుకుంటున్నారు. నేను కారు పాడవుతుందని వాళ్ళని కోపడి పంపేశాను. చాక్లెట్ కలర్ మారుతి కారు.